రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడొద్దు, టెక్నికల్ సమస్యలతో కొందరికి కాలే వాళ్లకు మాఫీ చేస్తున్నాం. 2 లక్షల పైన లోన్లు ఉన్నోళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి అర్హులే. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ. గ్రామ మండల జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినాం. బాధిత రైతులు అధికారులను కలిసి మాఫీని పొందాలి. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఇప్పటి వరకు 22 లక్షల మందిని రుణ విముక్తులను చేసినాం. బీఆర్ఎస్ నేతలవి దిగజారుడు రాజకీయాలు. వాళ్ళు 9,000 కోట్ల లోన్లు బాకీ పెట్టారని ఫైర్. ఈ విధంగా రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడద్దు. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఇక్కడ అవి పెండింగ్లో పడిపోయినాయి. ఇక్కడ రుణమాఫీ కాని వాళ్ళు రైతులు ఏఈఓలను కలిస్తే తిరిగి పరిష్కారం త్వరలోనే వాటి పరిష్కారం లభిస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ బీఆర్ఎస్వి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. రైతులు రుణమాఫీపై ఇక్కడ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ మాటలు